విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80.84% పోలింగ్ నమోదైంది. తుది గణాంకాలు ఇంకా వస్తున్నాయి. దీంతో తుది పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు పోలింగ్ ముగిసిన చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండవ దశలో 4333 సర్పంచ్ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 415 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి 289, బీఆర్ఎస్ కు 32, బీజేపీకి 13 సీట్లు దక్కగా ఇతరులు 81 చోట్ల గెలిచారు. రెండవ దశలో 5 సర్పంచ్ పదవులకు నామినేషన్లు పడలేదు. 2 చోట్ల కోర్టు స్టేలతో ఎన్నికలు జరగలేదు. దీంతో రెండవ దశలో పోలింగ్ జరిగిన మొత్తం సర్పంచ్ సీట్లు 3911. అలాగే వార్డు పదవుల సంఖ్య 29917. అయితే కాసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. తొలి దశలో పోలింగ్ జరిగిన సర్పంచ్ సీట్లలో కాంగ్రెస్ కు 2425 దక్కాయి. బీఆర్ఎస్ కు 1168 వచ్చాయి. బీజేపీ 189 సీట్లలో గెలిచింది. అయితే ఈ గణాంకాలు చూశాక రెండవ దశలో ప్రధాన పార్టీలు దక్కించుకునే సీట్లపై ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత పెంచారు. ఉదయం పోలింగ్ జరిగిన కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంతో అక్కడ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుండి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు అక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే పోలింగ్ శాతం ఎంత వరకు నమోదైంది? సుధా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 23 మండలాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి రెవెన్యూ డివిజన్ లో 613 గ్రామ పంచాయతీలు కాగా 542 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో 23 మండలాలకు సంబంధించి 542 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగాయి. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకే గ్రామాలకు సంబంధించి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఆ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలకు సంబంధించి 25 బండిళ్లు కట్టుకుంటూ కూడా లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే అభ్యర్థుల్లో కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలు మనం చూసాం. చాలా గ్రామాల్లో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వారు నడిచినప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా జరిగింది. ఈ ఎన్నికలు కూడా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా సాగింది. కొన్ని చోట్ల కూడా అంటే పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ కూడా బరిలో దిగారు. కొన్ని గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు కూడా బరిలోకి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ గా ఉన్నారో వారికి బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఇటువంటి చిన్న కొన్ని బీఆర్ఎస్ తో పాటు కొన్ని చిన్న పార్టీలు కూడా జతకట్టినటువంటి నేపథ్యంలో తగ్గపారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు అగ్రనేతలు కూడా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇటు పోటీకి సంబంధించి కూడా ఎవరు కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా ఎవరైనా రెబల్ గా దిగుతున్నారంటే వారి పార్టీ నుంచి సస్పెండ్ లేకపోతే ఎటువంటి చర్యలైనా తీసుకుంటారు, ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా గెలిచినోడే మనోడు అనే రేంజ్ లో కూడా ఇటు పాలిటిక్స్ నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అక్కడ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటు ఈ కొన్ని గ్రామ పంచాయతీలు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగర్ సాగర్, మిర్యాలగూడ, కోదాడ ఈ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, భువనగిరి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాగైనా గెలిపే లక్ష్యంగా కూడా అభ్యర్థులకు తగినటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే రెబల్ ఉన్నారో ఆ రెబల్ సంబంధించి కూడా ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరు గెలిస్తే అంటే గెలిచినోడే మనవుడు అనే రీతిలో కూడా ఇటు పాలిటిక్స్ నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ సంబంధించి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతా ఉంది. 4-5 సమయానికి కూడా పూర్తిగా ఇటు
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా టగ్ ఆఫ్ వార్ అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కావచ్చు, అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకం కానుంది. ఆ నేపథ్యంలోనే కొన్ని చెల్లని ఓట్లు కూడా పరిగణించబడతాయి. చెల్లని ఓటు పరిగణించేటువంటి క్రమంలో కూడా ఆ ఏజెంట్ కు చూసి ఆ చెల్లని ఓటు కూడా పక్కకు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి కొందరు నిరక్షరాస్యులు కావచ్చు, కొందరు వృద్ధులు కావచ్చు, గుర్తుకు సంబంధించి 2 బాక్సుల మధ్యలో అంటే అవగాహన లేకుండా, కంటి చూపు లేకుండా కొంత పక్కకు ఆ ముద్ర కొట్టేటువంటి స్వస్తిక్ ముద్ర కొట్టేటువంటి నేపథ్యంలో ఆ ఓట్లను కొన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు. ఆ ఓటు చెల్లని ఓటుగా పరిగణించే క్రమంలో కూడా